దావీదుని. వాళ్ళందరూ కూడాను 600 మంది ఒకటే నిర్ణయించుకున్నారు. ఈ దావీదుతో మనం అక్కడికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళబట్టే కదా ఈ రోజు మన భార్యల్ని కోల్పోయాం. దావీదు ఎవరు? రాజుగా ఉన్నాడు అక్కడ. కానీ ఏమైందండి? తిరగబడిపోయారు. రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారండి. రాళ్లు పెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకున్నటువంటి సమయంలో దావీదు అబ్యాతారు అయినటువంటి యాజకుడి దగ్గరికి వెళ్ళాడండి. దావీదు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఏదైనా కోల్పోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? మన దేవుడితో గడిపేటువంటి సహవాసం ఎలా ఉంది? ఏడుస్తూ కూర్చోవద్దమ్మా, ఏడుస్తూ కూర్చోవద్దు. దేవుడి చేతులకు అప్పగించుదాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని కాపాడు, ప్రభువా నా బిడ్డల పరిస్థితి ఎలా అయింది, ప్రభువా నా ఆస్తిని కొల్లగొట్టుకుపోయాడు. ఇక్కడ రాయబడి ఉన్నదండి, దావీదు ఆస్తి అంతా కూడా తీసుకెళ్లిపోయారు, అన్ని కోల్పోయాడు. రాళ్లు పెట్టి కొట్టి చంపాలనే తీర్మానం తీసుకున్నారు. రాళ్లు చేత్తో పట్టుకున్నారు. కనికరించట్లేదు వాళ్ళు. కారణం ఈయన భార్యలతో పాటు వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు, వారి ఆస్తి అన్ని పోయినాక ఏం చేస్తారు? ఒంటరి వాళ్ళు, దిక్కులేనోళ్ళు, దిక్కుమాలినోళ్ళుగా అయిపోయారు. కోపం, రౌద్రం దావీదు మీద. చంపితే వస్తుందా? ఏమా ఎవరన్నా మనకి నష్టపరిచినారు అనుకోండి, ఓకే. నష్టపోయి తిట్టితే వస్తుందా? రాదు. చెయ్యవలసింది ఏంటో ఈరోజు చెయ్యాలి. అదే దేవుడు ఈరోజు మనకి నడిపిస్తున్నాడు. చెయ్యవలసింది ఏంటో తెలుసుకో, ఉపాయం ఏంటో దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. దావీదు వీళ్ళందరూ కూడా తిరగబడుతుంటే ఒక్క మాట కూడా అనలేదండి. అబ్యాతారు అయినటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళిపోయాడు. యాజకుని దగ్గరికి వెళ్ళిపోయి యాజక వస్త్రం వేసుకున్నాడండి. ఏ పోదు యాజక వస్త్రం ధరించుకున్నాడు. వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధిలో విచారణ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఏ సందర్భం మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ మాట మాట్లాడుతున్నాడో తెలుసా? విచారణ. నేను చేసుకోవచ్చు. ఈరోజు దావీదు అంత కష్ట పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు అంటే, దేవుడి సన్నిధిలో మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో విచారణ చేసేటువంటి ఆ ప్రార్థన అనుభవం మనకుందా? ఉండాలి. అంటే దేవుడి దగ్గర విచారణ అంటే ఏంటో తెలుసా? అంటే కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఎవరెవరో కాళ్ళు పట్టుకోవద్దు. నువ్వు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. కానీ దేవుడైతే ప్రేమామయుడు. కాబట్టి దేవుడిని అడుగుదాం, దేవా నా జీవితం మార్చు, నా పరిస్థితి మార్చు, నా బిడ్డల పరిస్థితి మార్చు, నా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ప్రభువా ఆ శత్రువే అలా చేశాడు, నా జీవితం మార్చు. ఏ పోదు అనగా ఏంటో తెలుసండి? ప్రతిష్ఠిత వస్త్రము. తెలుసండి, అదొక యాజకులు వేసుకునేటువంటి ప్రతిష్ఠిత వస్త్రము. గత ఆదివారం చెప్దాం అనుకున్నాను, ఆదివారం కూడా చెప్తాను. నవీన్ అమ్మగారు వచ్చారు కదండి. నవీన్ అమ్మగారు వచ్చి ఒక మాట చెప్పారు యాజక సిద్ధపాటు గురించి. తర్వాత చెప్తాను. చాలా చాలా సిద్ధపాటుతో ఉండాలండి. ఇది దేవుడి సన్నిధి, ఇది ప్రతిష్ఠించబడినటువంటి స్థలము. ప్రతిష్ఠత. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అంటే దేవుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. దావీదు వెళ్ళిపోయాడు. అబ్యాతారు యాజకుడైనటువంటి అబ్యాతారు దగ్గరికి వెళ్ళి యాజక వస్త్రం తీసుకున్నాడు. అది యాజకులు మాత్రమే వేసుకోవాలండి, ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు. యాజకులు మాత్రమే వేసుకోవాలి. మరి దావీదు యాజకుడా? ఖచ్చితంగా యాజక ధర్మం. దేవుడితో చక్కగా ముఖాముఖిగా మాట్లాడతాడు, దేవుడు స్తుతిస్తాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అతను నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు. ఎన్ని మాటలండి. దావీదును నేను కనుగొంటిని. దేవుడికి స్తోత్రం అండి. దావీదు దేవుని హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు అండి. అందుకే ధైర్యంగా వెళ్ళిపోయి యాజకులు తినవలసిన రొట్టెలను కూడా తిన్నాడు అండి ఒకనొక నాడు కదమ్మా. అంత పరిశుద్ధతమ్మ, దేవునితో అంత సహవాసం, అంత దగ్గర సహవాసం. ఈరోజు దేవుడు అది కోరుతున్నాడు. ఎవ్వరూ తినకూడదండి, యాజకులు మాత్రమే సముఖపు రొట్టెలను తినాలి. కానీ ఆకలితో ఉన్నప్పుడు ఒక రోజున వెళ్ళిపోయి ఆ యాజక రొట్టెలు కూడా తిన్నాడు అండి దావీదు. ఎంత దేవునికి స్తోత్రం, ఎంత ధైర్యం అండి. అంటే దేవుడితో ఎంత సన్నిహిత సహవాసం ఉంది.
అలా ఉండాలండి మనం దేవుడి దగ్గర. ఉంటున్నామా? దేవుడి దగ్గర మొహం ఎత్తగలగమా? తలెత్తగలుగుతున్నామా? మన నీతి, మన పరిశుద్ధత, మన పవిత్రత సరిపోతుందా? ఉండాలండి అటువంటి నీతి, యథార్థత, భక్తి. మనం అలా భక్తి చేయాలి. అలా ఉండాలి దేవుడి సన్నిధిలో. యాజకుడు వేసుకున్నటువంటి ఆ ఏఫోదును ధరించుకున్నాడు, విచారణ చేయడానికి కూర్చున్నాడండి. దావీదు కూర్చున్నాడంటే దేవుడు మాట్లాడాడు. దావీదు మాత్రమే కాదు, నువ్వు కూడా దేవుడి సన్నిధిలో కూర్చున్నావు అంటే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అదే నీకు ఈరోజు చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు మాత్రమే కాదు, నువ్వు కూర్చో. కొద్దిసేపన్న దేవుడితో గడుపు. కొద్దిసేపన్న దేవుడితో గడిపేటువంటి అనుభవం ఉందా? దేవుడి దగ్గర కూర్చున్నా, దేవుడి సన్నిధిలో ఉన్న లోక ఆశలు, లోక తలంపులు ఇవే 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 మనకు గుర్తుకొస్తున్నాయా? రాకూడదు. అలాంటివి రాకూడదు. మన మనసు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదు అడుగుతున్నాడు, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా, తండ్రి, మా భార్యలందరినీ, మా బిడ్డలందరినీ, మా కుమారులు, మా కుమార్తెలు, మా ఆస్తి, మా ఐశ్వర్యం అంతా కొల్లగొట్టుకుపోయాడు కదా. నేను నష్టపోయాను. నువ్వేమయ్యావు అంటున్నావు తెలుసా? దేవుడు, నువ్వు నష్టపోయావు. ఏదో నష్టములో కూరుకుపోయావు. ఆ కూరుకున్న ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు. అది బలహీనత కావచ్చు, సమస్య కావచ్చు, శోధన కావచ్చు, ఏదో ఆటంకం, బంధకాలు కావచ్చు. బంధకాల నుంచి నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు రాలేకపోతున్నావు. అందుకే దేవుడి రోజు ధరించి ఏఫోదును ధరించు. ప్రతిష్ఠత వస్త్రం. అదే ఉపవాసం అన్న వ్రత దినము కావచ్చు, లేదా దేవుడి సన్నిధిలో నిగ్రహించుకుని ప్రార్థనా అనుభవం కావచ్చు. బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కట్టే జీవితం, కొంత సమయం దేవుడితో సహవాసం చేసే జీవితం మనకుందా? ఆయన విచారణ చేయటానికి కూర్చున్నాడు. మనుషుల దగ్గర కూర్చోలేదు, దేవుడి దగ్గర కూర్చున్నాడు. ప్రభా, అన్నీ కోల్పోయాను ప్రభా, అన్నీ నష్టపోయాను ప్రభా, నేనేం చేయను? నేను తరమనా? తరిమితే జయిస్తానా? గెలుస్తానా? దేవుడు అన్నాడు. వెంటనే కల్పించుకున్నాడండి. వెంటనే దావీదు వచ్చి ఎప్పుడు అడుగుతాడా అని చూస్తున్నాడు. ఈరోజు నువ్వెప్పుడు వస్తావో దేవుడి సన్నిధి? నువ్వెప్పుడు మాట్లాడతావో దేవుడి సన్నిధిలో? దేవుడి సన్నిధిలో ఎప్పుడు గోజాడుతావు? నువ్వెప్పుడు దేవుడి సన్నిధికి వస్తావు? నువ్వు దేవునితో ఎప్పుడు సహవాసం చేస్తావు? ప్రభువా, నాకు ఈ సమస్య నుంచి విడిపించాను నువ్వు ఎప్పుడు అడుగుతావు అని పెట్టుకుని నీ వైపు చూస్తున్నాడు. మనం ఎక్కడున్నాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన అంతరంగం ఎలా ఉంది? మనం వచ్చి తీసుకునే తీర్మానాలు ఎలా ఉన్నాయమ్మా? దేవుడి సన్నిధికి అప్పగించుకుందాం. దేవుడి సన్నిధికి అప్పగించుకుందాం. మన మనుషులతో పోరాడటం కాదు, కానీ దేవుడితో కలిసి ఉండే జీవితం, దేవుడితో కలిసి ఉండేటువంటి జీవితం మనకు కావాలి. దేవుడి దగ్గర పాదాలు పట్టుకుని ప్రాధాయపడేటువంటి వారు కావాలి నాకు. ఈ రోజున దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు సమస్య ఉంది, నువ్వు ఎన్నో ఓడిపోయావు, నువ్వెన్నిట్లోనో పోగొట్టుకున్నావు, నువ్వు నష్టపోయావు, నువ్వు వేదనతో ఉన్నావు, నువ్వు కలత చెంది ఉన్నావు, నువ్వు దిగులుతో ఉన్నావు, నువ్వు దానిలో నుంచి రాలేకపోతున్నావు. అది సంఖ్యలు కావచ్చు, బంధకాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఏదో ఇబ్బంది కావచ్చు. నీ హృదయాన్ని ఆ మేఘము కమ్మినట్లుగా కమ్మి ఉంది. దేవుడు అనేది ఏంటో తెలుసా? నాకు తెలుసు నీ పరిస్థితి. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నాకు తెలుసు నీ సమస్యలు. దేవుడు చూస్తున్నది ఏంటో తెలుసా? నాకు తెలుసు నీ మీద ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయో. కానీ దేవుడు అడిగేది ఏంటో తెలుసా? రా, నా సన్నిధికి రా, నా సన్నిధికి వచ్చి విచారణ చెయ్యి. దావీదు విచారణ చేశాడు. దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు, దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుడి దగ్గర కనిపెడుతున్నాడు. కనిపెట్టేటువంటి అనుభవం కావాలి. దేవుడి సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవం కావాలి. ఉందా? అదేనమ్మా ఈరోజు దేవుడు అడిగి. దేవుడి దగ్గర కనిపెట్టేటువంటి అనుభవం కావాలి. ఉందా? ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నాం? ఎన్ని గంటలు విచారణ చేస్తున్నాం? ఎంతవరకు నిరీక్షణ చేస్తున్నాం దేవుడి దగ్గర? దావీదు పొందుకున్నాడు అండి దేవుని స్వరాన్ని. దావీదు పొందుకున్నాడు దేవుడి దగ్గర ప్రత్యక్షతని.
దావీదు పొందుకున్నాడు దేవుడి సమాధానాన్ని. ఆ సమాధానం ఈ రోజు మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు తరం అంటే ఏంటి తెలుసా? యుద్ధం చేయి. యుద్ధం అంటే ఏంటమ్మా? కత్తి పట్టుకోవాలి, కావలసిన సర్వాంగ కవచం ధరించుకోవాలి, గుర్రం ఎక్కాలి, వెళ్ళాలి, శత్రువుతో తలపడాలి. అవునా? ఈ రోజున దేవుడు చెప్పేది అది. నీకు ఒక పోరాటం ఉంది, నీకు ఒక ఆత్మీయ యుద్ధం ఉంది, ఆత్మీయ పోరాటం ఉంది. నువ్వు పోరాడవలసింది ఎవరితో తెలుసా? చీకటి అంధకార శక్తులతో. నువ్వు పోరాడవలసింది ఎవరితో తెలుసా? అంధకార శక్తులతో. నీ శక్తి సరిపోద్దా? నీ బలం సరిపోద్దా? చాలు. ఏం చేయాలి అప్పుడు? ఏఫోదును ధరించు. అంటే ఒక ప్రతిష్ఠిత వస్త్రం, అంటే ఒక ప్రతిష్ఠిత కలిగి దేవుడికి సమర్పణ, అంటే ఒక కొద్దిసేపు నియంత్రించుకుని ప్రార్థించే అనుభవం, దేవుడి సన్నిధిలో కదలకుండా దేవుడి దగ్గర మొర్రపెట్టే అనుభవం, ఉపవాసం చేసే అనుభవం, దేవుడితో మాట్లాడే అనుభవం. దేవుడు మాట్లాడు కరువు కరవట ప్రారంభించాడు. యుద్ధానికి బాకానాదం ఊదాడు. యుద్ధానికి బాకానాదం ఊదాడు. ఎవరు వచ్చారు యుద్ధానికి? చెప్పండి. ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరు? అమాలేకీయులు. అమాలేకీయులు ఎవరు? ఏశావు సంతానం అని. దావీదు ఎవరి సంతానం? యాకోబు సంతానములో నుంచి వచ్చిన వాడు. చూడండి ఎక్కడ నుంచి ఈ పోరాటం స్టార్ట్ అవుతుంది అంటే, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఉంటుందండి. ఎక్కడో తెలుసండి, 8వ వచనములో నిర్గమాకాండము 17వ అధ్యాయము, అక్కడ ఉంటారండి అమాలేకులు. మొట్టమొదటి యుద్ధం అదేనమ్మా. ఇశ్రాయేలీల మీద అమాలేకీలు చేసిన యుద్ధం, మొదటి యుద్ధం అదే. నిర్గమాకాండము 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు కనుక చదివితే, తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు కొండ ఎక్కి ఆ కొండ శిఖరమెక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒక్కడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదురు గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనం వరకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములు యుద్ధమనేను. ఎవరితో యుద్ధమండి? ఎవరితో యుద్ధమండి? కింద ఉంది కదా, తన చెయ్యి యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరములకు అమాలేకీలతో యుద్ధమే. ఎవరితో యుద్ధం? అదండి మెయిన్ పాయింట్. దేవుడు అంటున్నాడు తరతరాలు యుద్ధమే. ఎవరితో? అమాలేకీలతో ఇశ్రాయేలీలకి యుద్ధమే. దేవుడే చెప్తున్నాడు తరతరముల వరకు యుద్ధమే. ఎందుకంటే అమాలేకీలు ఉండనిచ్చాడు దేవుడు. ఎందుకంటే తరతరాలు యుద్ధము అని, తరతరాలు యుద్ధము అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ ఇశ్రాయేలీలు ఎవరంటే యాకోబు సంతానం. ఈ ఏశావు, ఈ యొక్క అమాలేకులు ఎవరు అంటే ఏశావు సంతానం. ఎక్కడి నుంచి వాళ్ళ పోరాటం స్టార్ట్ అయిందండి? తల్లి గర్భములో నుంచే కదా. ఆశీర్వాదము, ఆ జ్యేష్ఠత్వము, ఆ దీవెన యాకోబు స్వతంత్రించేసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎవరికండి పోరాటం?
వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా సరే ఆశీర్వాదం పొందుకోవాలి. ఆశీర్వాదం పొందుకోవాలి కాదు, దొంగిలించాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ. ఏషావు సంతానమే ఈ అమాలేకి. నిత్యము పోరాటమేనండి. ఈ మొదటి యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా? రెఫిదీములో జరిగింది. రెఫిదీములో ఏం జరిగింది అంటే 340 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఫరో చేతి కింద ఐగుప్తు దేశంలో అణచబడి బానిసలుగా ఉండి 430 సంవత్సరాలు అయిన తర్వాత మోషే నాయకత్వంలో విడిపింపబడి విడుదల పొంది ఆ అరణ్య మార్గము గుండా ఇశ్రాయేలు నాయకత్వంలో, మోషే గారి నాయకత్వంలో వస్తుంటే 430 సంవత్సరాలు బాధలు పడ్డారు కదండి బానిసలుగా. అవునా అమ్మ? అర్థమవుతుందా నేను చెప్పేది? అమ్మ అర్థమవుతుంది కదా? దయచేసి గమనించండి. మన జీవితంలో అమాలేకీయుడు ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. చచ్చేంత వరకు ఆడు ఉంటాడు అంటే మనం పోయేంత వరకు పోరాటాలు తప్పవు, నీకు సమస్య తప్పదు అని నిన్ను నిరుత్సాహపరచట్లేదు. కానీ నువ్వు యుద్ధానికి సిద్ధమో, నువ్వు పోరాటానికి సిద్ధమో. మొదటి యుద్ధము ఆ ఇశ్రాయేలీల దగ్గర మోషే గారి నాయకత్వంలో ఆ యెహోషువ దగ్గర అణచబడి ఉన్నారు. ఈ రోజున నీవు కూడా ఆ దావీదు వలె, ఆ యెహోషువ వలె కత్తి చేత పడితే అమాలేకీయులు అణచబడి. కత్తి దేనికి సాదృశ్యం అండి? వాక్యం. రెండంచెల వాడి అయినటువంటి వాక్యం. రెండంచెల వాడి గల కత్తి అని ఎందుకు చెప్పాడు చెప్పండి? రెండంచెల వాడి గల కత్తి. ఆ కత్తికి రెండు పక్కల పదునుంటదంటండి. రెండు పక్కల పదునుంటది. మన కత్తులకి ఎలా ఉంటదండి? ఒక పక్కే కదమ్మా. మన కత్తులకి ఒక పక్కనే పదునుంటది. కానీ దేవుడు కత్తికి ఎలా ఉంటుందో తెలుసా? రెండు పక్కల పదునుంటది. అంటే ఒక రకమైన అర్థం ఏంటో తెలుసా? అంటే చెప్పే వాళ్ళకి పనికొస్తుంది, వినే వాళ్ళకి పనికొస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏదైంది ఏంటో తెలుసా? అంటే రెండు పక్కల పదును కావాలి. ఇటు కొట్టినా అటు కొట్టినా పడాలి శత్రువు. అలా ఉండాలి అంటే కత్తికి పదును ఉండాలంటే రెండు పక్కల పదును ఉండాలంటే రెండు పక్కల ఉన్న పదునికి అర్థం ఏంటో తెలుసండి? ఒక పక్క పదునికి అర్థం వాక్యం. ఇంకో పక్కన కత్తికి ఉన్నటువంటి పదును ఏంటో తెలుసండి? ప్రార్థన. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. వాక్యములో పదును ఉండాలి, ప్రార్థనలో పదును ఉండాలండి. అప్పుడు నీకు ఎదురుండడు, అమాలేకీయుడు ఉండడు నీ జీవితంలో. ఎప్పుడైతే వాక్యము పట్టుకుని ఉంటావు, వాక్యములో పదును ఉంటుందో నీకు, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఉంటావో, వాక్యానుసారంగా జీవిస్తామో, శత్రువు నిన్ను కదపలేడు. వస్తాడా అక్కడ దాకా? పదును చూస్తాడు, పదును పెట్టబడిన కత్తిని చూస్తాడు, తళతళలాడుతున్నటువంటి కత్తిని చూస్తాడు, రెండంతల వాడి అయినటువంటి ఖడ్గమను చూస్తాడు. వచ్చిన దారి గుండానే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ కత్తి అలా ఉండాలి అంటే వాక్యములో పదును ఉండాలండి. రెండవ పదును ఏంటండి? ప్రార్థన. ఆ పదును చూస్తాడు. రెండు వైపులా పదును ఉంది. ఒక పక్కన పదునుండి ఒక పక్కన పదును లేదనుకోండి, వాడు అటు నుంచి నరుక్కుంటా వస్తాడు. నీకు ప్రార్థన అనుభవం అండి, వాక్యానుభవం లేదనుకోండి, వాక్యానుసారమైన జీవితం లేదనుకోండి, ఎక్కడో చోట దొరుకుతావు వాడికి. ఈరోజు దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు దీన్ని? ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఈరోజు మనకి ఎలా సిద్ధపరుస్తున్నాడో, ఎలా సిద్ధపరుస్తున్నాడో, పదును కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గముగా దీన్ని తయారు చేయాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాక్యములో పదును, ప్రార్థనలో పదును. వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన ద్వారా కట్టబడినటువంటి అనుభవం. ఈ రెండు అనుభవాల గుండా దేవుడు ఈ రోజున నీకు పదును పెడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతాడు తెలుసా? వాడు వస్తాడండి, ఏదో ఒకటి నిన్ను నన్ను చేద్దామని తలంపు వాడికి. కానీ ఆ పదును చూసి పారిపోతాడు. ఒకానొక రోజున యెహోషువ జీవితం దగ్గరికి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, నిర్గమకాండములో ఉంటుందండి, 3వ అధ్యాయంలో అనుకుంటుంది. నిర్గమకాండములో దేవుడు యెహోషువ 3వ అధ్యాయంలో ఉంటుందండి.
నేను మీకు చూపిస్తాను, ఆ పదును గురించి చూపిస్తాను చూడండి. యెహోషువ ధైర్యం, యెహోషువ తెగువ, యెహోషువకు ఉన్నటువంటి బలం ఈ రోజును పొందుకునే వెళుదువుగాక యేసు నామములో. హల్లెలూయా. 5వ అధ్యాయము, యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం మాత్రమే చదువుతాను చూడండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా ఈ విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా అని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, ఈ పాదరక్షములు తీసివేయమని యెహోషువతో చెప్పగా, దేవుడికి స్తోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే యెహోషువకి ఒక యుద్ధం ఉంది కనుక ఆ రాత్రి కాల సమయంలో ఆ సముద్రము ఒడ్డున దూసిన కత్తి చేతబట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అతని దగ్గరికి రావటం చూశాడు. కొనలెత్తి చూస్తున్నాడు. అతను ఆజానుబాహుడు. అతని బల సంవత్సరము చూశాడు, అతని బలము చూశాడు. అతని చేతిలో దూసిన కత్తి ఉన్నదండి. హల్లెలూయా. దానికి 2 పక్కల పదునుంది. అదే చెప్తున్నాను, 2 పక్కల పదునున్నటువంటి దూసిన ఖడ్గం కూర్చున్న నిన్ను నన్ను అలా చెయ్యాలని చూస్తున్నాను. నీ పదును పోయింది, మొద్దెక్కింది, మొద్దు బారింది, పదును లేదు. ప్రార్థనలో పదును లేదు, వాక్యములో పదును లేదు. ఒకవేళ పదును పోగొట్టుకొని ఉన్నావేమో, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఉన్న అది సరిపోవటం లేదు. ఒక పక్క మాత్రమే కాదు, 2 పక్కల దూసిన ఖడ్గము చేత పట్టుకోవాలండి. హల్లెలూయా. యెహోషువ యుద్ధ సమయంలో ఆ దూసిన ఖడ్గము చేత పట్టుకున్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరివి, మా దగ్గరున్నావు, నువ్వు దగ్గరకు వచ్చావు, ఎవరివయ్యా నువ్వు మా పక్షాన ఉన్నవాడువా, నువ్వు శత్రువుల పక్షాన ఉన్నవాడు అంటే, నేను ఎవరి పక్షాన ఉన్నవాడని కాను, నేను దేవుని పక్షాన ఉన్నవాడని. హల్లెలూయా. నేను దేవుని పక్షాన, యెహోవా సేన ఏంటండి, యెహోవా సేనాధిపతిగా. చెప్పండి. అంటే దేవుడికి ఒక యుద్ధం ఉంది, దేవుడికి ఒక సైన్యం ఉంది, దేవుడికి ఒక పోరాటం ఉంది. ఆ పోరాటాలు దేని కొరకు? దేవుడు సైన్యం ఉంది, దేవుడు సైన్యం దేని కొరకు? నీ కొరకే. నీకేదైనా యుద్ధం ఉన్నప్పుడు ఆయన సైన్యాన్ని భూమి మీదకి దింపుతున్నాడు. నువ్వు యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు పోరాటంలో ఉన్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? నీ బలము చాలన్నప్పుడు, నీ శక్తి సరిపోనప్పుడు దానియేలు దగ్గర అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, దానియేలు నువ్వు లేచి చక్కగా నిలబడు అంటే, దానియేలు సరిగ్గా నిలబడలేనటువంటి శక్తితో కూడా ఉన్నాడు, శక్తిహీనుడిగా ఉన్నాడు. దానియేలు దగ్గరికి ఆ దేవదూత వచ్చినప్పుడు చచ్చిన వాడి వలె పడి ఉన్నాడు. శక్తి సరిపోవట్లేదు, ఈ ప్రార్థన సరిపోవటం లేదు. కానీ దేవుడు ఆహ్వానించు, దేవుడి పిలు, దేవా దానియేలుకి బహుప్రియుడు అని చెప్పి అక్కడికి మిఖాయేలు దేవదూత. మిఖాయేలు ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, తెలుసా? మిఖాయేలు దేవదూత ఏం చేస్తారు? యుద్ధాలు. నీకు ఒక పోరాటం ఉంది, నీకు యుద్ధం శక్తి చాలట్లేదు. దేవుడు అదే నాతో మాట్లాడుతున్నాడు. నీ బలం చాలట్లేదు, నీ ప్రార్థన చాలట్లేదు, నీ వాక్య ధ్యానం చాలట్లేదు, నీ ప్రతిష్టత చాలట్లేదు, నీ ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఎదుర్కొనే శక్తి లేదు. కానీ దానియేలు దగ్గరికి మిఖాయేలు దేవదూతనే పంపించేశాడు దేవుడు. అడుగు వేస్తే మిఖాయేలు, నువ్వు అడుగు పెడితే, యుద్ధానికి సిద్ధమైతే మిఖాయేలు దేవదూత ఏం చేస్తుందో తెలుసు? ఖడ్గం పట్టుకుంటుంది. యుద్ధం. గబ్రియేలు దేవదూత ఏం చేస్తుందండి? చెప్పండి, తెలిసిన వాళ్ళు. వర్తమానికుడు. ప్రార్థన. ఇక్కడి నుంచి పరలోకంకి వెళ్తే, పరలోకం నుంచి దేవుని యొక్క సందేశం తీసుకుని భూమి మీదకి వచ్చి ఆ యొక్క ప్రజలకి సందేశం ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు? దేవదూత. గబ్రియేలు దేవదూత.
మిఖాయేలు దేవదూత ఏంటో తెలుసా అంటే దేవుని పక్షముగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. నా తండ్రి నాతో మాట్లాడేది అర్థమవుతుంది. దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దానియేలు ఎప్పుడైతే ఆ దివ్య దర్శనం చూశాడో చచ్చిన వాడు వలె పడిపోయాడు. దానియేలు అంత గొప్పవాడు, గొప్ప దైవజనుడు, గొప్ప దైవ భక్తి కలిగిన వాడు, దేవుడికి బహుప్రియుడు అని పిలుపు పొందినవాడు. చచ్చిన వాడి వల్లే పడిపోతే ఆయన అంటున్నాడు, దానియేలు నువ్వు చక్కగా లేచి నిలబడు. ఇక్కడ యెహోషువ 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం రేపొద్దున యెరికో మీద యుద్ధం, భారం అంతా యెహోషువ మీద ఉండిపోయిందండి. ఇప్పుడు మీకు తెలుసా అండి, మీకు తెలుసా భారం అంతా ఏ ఒక్క వ్యక్తి మీద ఉంటుందో ఆ మనిషి ఆ జీవితం ఎలా ఉంటుందో అన్ని విధాల కనెక్ట్ అవుతూ ఉండాలి. ఈ రోజున ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ ఉన్నాను. మనది చాలా చిన్న సంఘం, కానీ ఏమవ్వాలో తెలుసా అండి, పాటలు పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి, అందరినీ కవర్ చేసుకుంటూ రావాలి. ప్రార్థనలు చేసే వాళ్ళకి ప్రార్థనలు ఇస్తూ రావాలి. అవునా? ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ రావాలి. ఎంత భారం ఉంటుందో తెలుసండి. అలాగే ఎన్ని నిందలు ఉంటాయో తెలుసా, ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా, ఎంత ఎంత భారాలు ఉంటాయో తెలుసా అండి. వాక్యం చెప్పాలి, ఇక్కడ అందరినీ చూసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ టైంకి ఏది ఇవ్వాలో ఒక పక్కన టైం చూసుకోవాలి, ఆ టైంకి ముగించు. అవునా? భరించే వాళ్ళకి అంత ఉంటుందండి. లోపల ఎన్ని నిందలో తెలుసండి నాకైతే. గారు ఫోన్లు చెయ్యొద్దు, నువ్వు కాదమ్మా, నువ్వు మా అమ్మ బంగారు, నువ్వు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకరకాల సమస్యలు ఉంటాయండి. యెహోషువ కూడా అలాగే ఉంది. తెల్లారితే యుద్ధం ఉంది. ఆ యుద్ధం దగ్గర ఎలాగో తెలుసండి, యెరికో పట్టణ ప్రాకారము. యెహోషువ జీవితంలో ఏముందో తెలుసండి, యెరికో పట్టణ ప్రాకారం ఉంది. యెరికో పట్టణ ప్రాకారము ఎంత దిట్టమైనదో తెలుసా, ఎంత బలమైనదో తెలుసా. ఆ ప్రాకారం అనే గోడ మీద 2 లారీలు వెళ్ళిపోతాయండి, 4 రథాలు ఒకేసారి వెళ్ళిపోతాయి. యుద్ధం చెయ్యాలంటే మొదట ప్రాకారం కోలాలి. అంటే ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత ధైర్యం కావాలి, పోల్చటానికి ఎంత ధైర్యం కావాలి. చాలదు. అందుకే వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా సమస్యతో ఉన్నాడు, పోరాటంతో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, యుద్ధానికి సిద్ధమైపోయాడు, సైన్యాన్ని అంతటిని కూడా సిద్ధం చేసేసాడు. కానీ ఒంటరిగా దేవుడి దగ్గర గడుపుతున్నాడు. రేపు యుద్ధానికి వెళ్ళాలి. యెరికో ప్రాంతం అంటే అంత సామాన్యమైనది కాదు. చాలా బలవంతులు ఉన్నారు అక్కడ. బలమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి, కోల్చడానికి శక్తి చాలదు. దేవుడు యుద్ధానికి వెళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా సేనాధిపతి. అర్థమవుతుంది వాక్యం మీకు, అర్థం అవ్వాలి. ఈ రోజున యెహోషువ చేసే యుద్ధంలోకి యెహోవా సేనాధిపతిని పంపించేశాడు. అంటే నువ్వు యుద్ధం ప్రారంభిస్తే దేవుని సైన్యం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నీ దగ్గరికి, నీ ప్రార్థనలోకి, నీ ఉపవాసాల్లోనికి దేవుని సైన్యం దింపేస్తాను అంటున్నాడు దేవుడు. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన బలం చాలదండి, మన శక్తి సరిపోదండి, మనకున్నటువంటివి చాలవు, మనకున్న ఈవులు చాలవు, మనకున్నటువంటివి ఏమీ సరిపోవు. కానీ మన బలహీనలో మన దేవుడు ఎవరు? బలవంతుడు. మన దేవుడు బలవంతుడు. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నీకే కాదు సైన్యం నాకు ఉంది, నేను దేవుని సైన్యంలో సైన్యాధిపతిని. వచ్చాడు. యెరికో గోడలు ఎలా కూలిని చెప్పండి. ఎవరన్నా కత్తి పట్టుకున్నారా, పలుగు పట్టుకున్నారా, పార పట్టుకున్నారా? మరి ఆ గోడ ఎలా కూలింది? యెహోవా సైన్యాధిపతిగా దూసిన ఖడ్గము చేత పట్టుకుని దేవుని సైన్యం రంగంలోకి దిగిందండి. దేవుడి కొరకు నిలబడితే, నువ్వు దేవుడి కొరకు నిలబడితే దేవుని సైన్యం వచ్చేస్తుంది. అది ఉపవాసంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు. నువ్వు ఎప్పుడైతే వ్రతంగా పాటిస్తావో, ఈ సమస్య దేవుడికి అప్పగించేస్తావో, నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు దిగిపోతాడు.
ఈరోజు నాకు అదే దేవుడు చెప్తున్నాడు. దావీదు యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు వచ్చేసాడు. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు వచ్చేసాడు. మోషే యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు అదొక్కటి చూపించి ఆప్తం చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం, ఇందాక చదివినటువంటి వాక్యంలోకి మనం వెళ్ళిపోతామండి. నిర్గమకాండం 17వ అధ్యాయం, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అండి. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే ఏం చేశాడు? యెహోషువ యుద్ధం చేస్తుంటే కావాలి అలాంటి వాళ్ళు ఉండాలి. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు, శత్రువులతో పోరాటం చేస్తున్నాడు. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ కత్తి పట్టుకుని వెళ్ళు, నువ్వు నా కొరకు మనుషులను ఏర్పాటు చేసి దేవుని కొరకు, దేవుని యుద్ధాలు చేయటానికి మన కొరకు మనుషులను నువ్వు ఏర్పాటు చేయి. యుద్ధం చేసేవాళ్ళు సైన్యం కావాలి. నువ్వు యుద్ధం చేయి, నేను చేయవలసింది చేస్తాను. కొండ కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అండి. కొండ పైన ఏం జరుగుతుంది? మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులెత్తి దేవుడిని అడుగుతున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సూర్యోదయం మొదలుకునే సూర్యాస్తమయం వరకు యుద్ధం ఆగట్లేదు. సూర్యోదయం మొదలుకునే సూర్యాస్తమయం వరకు ఆగట్లేదు. చేతులు ఎత్తుతూనే ఉంటున్నాడు. ఈ లోపల చేతులు బరువెక్కిపోయినాయి. మనం ఒక్క పావు గంట ఇలా ఉంచలేమండి. స్తుతి ఆరాధనలో ఎన్నిసార్లు దింపుతామో. ఈ మోషే ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉన్నాయి. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఈ రోజున. దేవుడు అదే సెలవిస్తున్నాడు. నీ శక్తికి మించినటువంటి యుద్ధం ఉంది. ఆ యుద్ధములోనికి నేను నా పరలోకము నుంచి సైన్యాన్ని దింపుతాను. రావాలి. సేనాధిపతి రెడీ అవుతున్నారు యుద్ధానికి. ఎంతకాలం ఓడిపోతూ, ఎంతకాలం ఏడుస్తూ, ఎంతకాలం కోల్పోతూ, ఎంతకాలం నష్టపడుతూ, ఎంతకాలం అవమానాలతో ఉండిపోతూ రోజు ఒక తీర్మానం తీసుకోవాలి. మోషే ఆ కొండ మీద కూర్చుని రెండు చేతులెత్తి దేవుడి స్తుతిస్తున్నాడు. మోషే చేతులెత్తినప్పుడు శత్రువు ఓడిపోతూ వచ్చాడు. మోషే చేతులు బరువెక్కగా చేతులు ఎప్పుడైతే దించుతున్నాడో శత్రువుకి బలం వస్తుందమ్మా. శత్రువుకి బలం వస్తుంది. ఈ సమస్యకి బలం వస్తుంది. ఈ పోరాటాల్లో ఓడిపోతున్నావు. ఈ పోరాటాల్లో ఏడుపు, అవమానాలు, దిగులు, నింద, అవమానాలు తలదించుకున్నావు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు చేతులెత్తి దేవుడిని స్తుతించు. దేవుడి మీద ఆధారపడు. నీకు శక్తి సరిపోదు, బలం సరిపోదు. కానీ ఈరోజు ఒక మంచి తీర్మానంతో వెళదాం. ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తుతున్నాడో శత్రువు ఓడిపోతున్నాడో, చేతులు దించాడో శత్రువు గెలుస్తున్నాడో, అది పక్కనే ఉన్నటువంటి అహరోను హూరులు చూశారు. ఇలా కాదు, ఆయనకు ఒక బండ తెచ్చి అక్కడ వేసి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు చెరొక పక్కన ఏం చేశారో తెలుసా అండి? చేతులు పట్టుకుని నిలబడ్డారు. హల్లెలూయా. సేవలో సహకారాలు ఉండాలండి. సేవలో పరిచర్యలో సహకరించేవారు ఉండాలి. మోషే చేతులు ఎప్పుడైతే చెరొక చెయ్య వాళ్ళిద్దరూ అహరోను హూరులు ఎత్తి పట్టుకుని ఉన్నారో అంటే యుద్ధం ముగిసిపోయింది. శత్రువు పారిపోయాడు. శత్రువుని దేవుడు మట్టు కనిపించేశాడు. ఆ యుద్ధం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అందుకే ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అనగా ధ్వజము, ఒక బలిపీఠం కట్టాడండి. మనం గెలిచాం కాబట్టి ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా ధ్వజము. ఆయనే మన బలము, ఆయనే మన శక్తి, ఆయనే యెహోవా నిస్సి. ఈ రోజున యెహోవా నిస్సిగా జీవితంలోనికి దేవుడిని ఆహ్వానించుతాం. ఎంతమంది పోరాటాలు ఇప్పుడు మనం చూస్తాం. దావీదు తరిమాడు సిక్లాగు దగ్గర తన భార్యలందరినీ, వారి భార్యల్ని, వారి బిడ్డల్ని, వారి యొక్క ఆస్తిని, ఐశ్వర్యం, ఒక్క చిల్లి గవ్వ కూడా పోగొట్టుకోలేదని. ఆయన యుద్ధం చేసినప్పుడు దేవుడి సైన్యం దిగింది. దావీదుకు తోడుగా ఉన్నాడు. మొత్తం అన్నీ సంపాదించేసుకున్నాడు. ఈ సంవత్సరం అదే మన వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడింది అదే. గత ఆదివారం కూడా దేవుడు అలాంటి వర్తమానమే, దేవుడు బలమైన శ్రేష్టమైన వర్తమానం దేవుడు వారికి అనుగ్రహించాడు. చాలా బలమై హిజ్కియా దగ్గరికి యుద్ధం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రాకారములోనికి శత్రువు రాడు. 184,000 మంది శత్రువులు వస్తే
ఆ ప్రాకారం చుట్టూత వారందరూ కూడా ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, హిజ్కియా బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు యోషియా గారిని పంపించి చెప్పిన మాట ఏంటో తెలుసా? శత్రువు నీ ప్రాకారంలోనికి రాడు, ఒక బాణమైనను నీ పట్టణం మీదకి రాదు. ఆ ముట్టడి వేసినటువంటి వాళ్ళు ఎలా వచ్చారో అలాగే పారిపోతారు, నీ దగ్గరికి రారు. హిజ్కియా ప్రార్థన మాత్రమే చేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. తెల్లారేసరికి ఏమైంది? ఎక్కడ వాళ్ళు అక్కడే చచ్చిపడి ఉన్నారు. ఎందుకు దేవుడు రాయించి ఉంచాడు? 1,84,000 మంది. ఎవరు యుద్ధం చేయలేదు, ఎవరు యుద్ధం చేయలేదు. హిజ్కియా సైన్యము, హిజ్కియా అందరూ పట్టణంలోనే ఉన్నారు. కానీ పట్టణం వెలుపల ప్రాకారం దగ్గర వాళ్ళు ముట్టడి వేసిన వాళ్ళు ముట్టడి వేయబడినట్టే చచ్చిపోయారు. ఎవరు యుద్ధం చేస్తారు? ఎవరు యుద్ధం? ఈ జీవితంలోకి దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ శత్రువుతో నేను యుద్ధం చేస్తానంటున్నాడు. యా జీవితంలో కూడా దేవుడే యుద్ధం చేశాడు. దావీదు యుద్ధంలో కూడా దేవుడే యుద్ధం చేశాడు. మోషే దగ్గర కూడా దేవుడే యుద్ధం చేసింది. యెహోషువ దగ్గర కూడా సైన్యాధిపతిని పంపించి, సైన్యాధిపతి యెహోవా సైన్యాధిపతిని పంపించి దేవుడే యుద్ధం చేశాడు. నీకు కావాలా ఆ బలం, ఆ శక్తి? ఈరోజు అయితే మనం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ఈ సంవత్సరం విడిపిస్తాను. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీ అవమానాలన్నీ కొట్టివేస్తాను. కానీ నీకు రావచ్చు. యెహోవా నిస్సి అని బలిపీఠం కట్టాడు. ఒక బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం. దేవుడి సన్నిధిలో కొద్దిసేపు మనల్ని మనం నియంత్రించుకొని దేవుడి సన్నిధిలో కొన్ని గంటలు కూర్చుని ఆ సమస్య దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి చేతులు కట్టించాలి. శక్తి ఉంటే, బలం ఉంటే దేవుడిని అడుగు, ప్రభా నేను ఉపవాసం చేస్తాను. దేవుడు నాతో మాట్లాడుతున్నదంతా అదే. నీకు శక్తి లేదు, నీకు బలం లేదు, నీకు సమస్యలు చాలా ఉన్నాయి, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక వనరులు లేవు, కానీ నా సైన్యాధిపతిని దిగు, దేవుడు నా సెలవిస్తున్నాడు. రెడీ లాడ్, దేవా నేను సిద్ధం, నేను సిద్ధం. ఇందాక నేను వస్తున్నప్పుడు మా కారు కన్నా ముందు కారులో ఏముందో తెలుసండి? జగన్ది ఏదో చూశాను, నేను సిద్ధమని. నాకు నవ్వొచ్చేదో, దేనికి సిద్ధం? ఎన్నికలకి సిద్ధం. మనం దేనికి సిద్ధం? అదొక పోరాటం పాప వాళ్ళకి, అదొక యుద్ధం. మనది ఈ యుద్ధం అండి. ఈ యుద్ధ రంగంలోకి మనం వెళ్ళిపోవాలి. మన వైఎస్ఆర్ మేనత్త విమలా రెడ్డమ్మ గారితో నేను మాట్లాడాను. విమలమ్మ గారితో నేను మాట్లాడాను, అమ్మా మీరు ఒకసారి మా మందిరానికి వచ్చినట్లయితే నేను ఇక్కడ చాలా మందిని సిద్ధపరుస్తాను, మీరు రండి, మీ ద్వారా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాలంటే. అమ్మా ఇప్పుడు శత్రువులు చాలా బలంగా పోరాటం చేస్తున్నారమ్మా, కానీ నువ్వు ప్రార్థన చేయి, సంఘం అందరినీ సిద్ధపరచు, నాకు సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాను. నేను ఒక పాస్టర్స్ మీటింగ్ పెట్టబోతున్నామమ్మా, అక్కడక్కడ ఆ పాస్టర్స్ మీటింగ్కి మాత్రం నిన్ను పిలుస్తాను అన్నాడు. నేను అన్నాను, అమ్మ నన్ను పిలవడం కాదు, మీరే మా దగ్గర రండి, నేను సిద్ధం, యుద్ధానికి సిద్ధం, రణరంగానికి సిద్ధం, అంటే ప్రార్థనకి సిద్ధం. ప్రార్థన చేయాలి, ఎందుకంటే అధికారుల గురించి ప్రార్థన చేయమని వాక్యమే ఉంది. అధికారుల గురించి మనం ఎన్ని లాభాలు పొందుకున్నాం కాబట్టి మనం ప్రార్థన చేయాలి అధికారుల గురించి. అమ్మా నేను సిద్ధం. దేవుడు కూడా అదే అన్నాడు, నువ్వు సిద్ధమా ఉపవాసం, నువ్వు సిద్ధమా ప్రార్థనకి, నువ్వు సిద్ధమా వ్రత దినం ఆచరించడానికి? సిద్ధమైతే ఈ రోజు దేవుడిని అడుగుతాం. ఎన్ని అదే సమస్య, అదే బాధ. కొత్త సంవత్సరం వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతేకాని మన జీవితాల్లో కొత్తదనం రాటల్లా, సంతోషం రాటల్లా, మన జీవితాల్లో విడుదల రాటల్లా. కాబట్టి దేవుడిని అడుగుతాం, నేనైతే బలహీనరాలు ప్రభావం, నీ బలముతోనే నన్ను అందరం అడుగుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నీ పాదాలు బట్టి నేను ప్రార్థిస్తున్నాను. రెండు వైపులా పదును కావాలి అని ఈ రోజు నాతో మాట్లాడుతున్నావు. వాక్య ధ్యానం, ఒకటి వాక్యం, రెండు ప్రార్థన. ఈ రెండిట్లో పదునెక్కాలి నా బిడ్డలు, పదును చెయ్యి. అందుకే నాకు ఈ బిడ్డల్ని నా చేతికి అప్పగించాను. పదును పెట్టి వాళ్ళని 40 రోజుల్లో పదును కావాలి ప్రభా, నాకు 40 రోజుల పదును అవ్వాలి ప్రభా. భూమిని తల్ల క్రిందులు చేసే పౌలు 4 అడుగులు ఎత్తే బట్టతల కలిగిన వాడే
నత్తివాడే, కానీ అదే పౌలు భూమిని తల్ల క్రిందులు చేయగలిగి ఉన్నాడు. నా తండ్రి దేవా, మా శక్తి, మా బలం, మా అందం, మా ధైర్యం ఇవి కాదయ్యా, కావలసింది నీవు. దానియేలు గారి దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు బహుప్రియుడివి, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు అన్నావు. కానీ ఆ బహుప్రియుడికే తిన్నగా నిలబడలేనటువంటి శక్తిహీనత. దేవా, అటువంటి శక్తిహీనుడైనటువంటి దానియేలు నిన్ను ముట్టుకొనగా దానియేలు లేచి తిన్నగా నిలబడ్డాడయ్యా. దానియేలు నువ్వు చక్కగా నిలబడు, నువ్వు మాట సెలవిచ్చు అయ్యా. తిన్నగా నిలబడలేనటువంటి దానియేలుని నువ్వు తాకగానే అయ్యా లేచి నిలబడి ధైర్యంగా నీతో మాట్లాడగలిగాడు కదా. నాకు ఆ శక్తి కావాలయ్యా. ఈ పోరాటంలో, యుద్ధ రంగంలో, ఈ రణరంగంలో దేవా నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి. నా తండ్రి, నాకు నా బిడ్డలందరికీ, నా సంఘ బిడ్డలందరికీ విడుదల కావాలి. ఎంతమంది ఊబిలో ఉన్నామో, కూరుకుపోయి ఉన్నామో, బయటికి రాలేకపోతున్నాం. కాబట్టి అందరిని విడిపించు నా నాయన. అయ్యా, మా బిడ్డలందరూ ఇప్పుడు ప్రార్థిస్తుండగా మా విజ్ఞాపనలు నీ దగ్గర విచారణ మేము చేయించుండగా మా విజ్ఞాపనలు ఆలకించండి. ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మనివ్వండి. ప్రార్థనల పదును కావాలంటున్నావు. వాక్యముల పదును పెట్టబడాలంటున్నావు. వాక్యం ధ్యానించాలి, చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. ప్రభువా, మా మెదడు, మా మైండ్ నిండా నీ ఆ వాక్యం ఉండాలి. మా గుండెల నిండా ప్రార్థన ఉండాలి. ప్రభు అట్టి రీతిగా సిద్ధపరచమని, సంఘాన్ని ఆ రీతిగా పురికొల్పమని మమ్మల్ని అందరినీ పాదాలకు అప్పగిస్తూ నా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.